సైకో పోయింది మనకి, సైకో పోయింది మన చంద్రబాబు నాయుడు గారి సైకిల్ వచ్చింది. అలాగే జనసేన గ్లాస్ వచ్చింది మంచినీళ్లు తాగడానికి. తెలుగుదేశం కార్యక్రమాన్ని ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు కాబట్టి మన ఆటగారు సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొవాలని కోరుకుంటున్నామండి. పరిస్థితి లేక ఊరు విడిచిపెట్టి వలసపోయే పరిస్థితులు ఈ 5 సంవత్సరాల్లో మనం అందరం కూడా చూసాం. ఆ భగవంతుడు తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మళ్లీ సౌభాగ్యపరమైనటువంటి మంచి రోజులు వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున గౌరవనీయులు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి చేతుల ద్వారా వారి ద్వారా ప్రమాణ స్వీకారం జరిగిన శుభ సందర్భంగా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మా ఆదనగర్ లో సోదర యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీలతోటి అలాగే ఆదనగర్ సభ్యులతోటి ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరితోటి కూడా సంతోషకరమైనటువంటి ఈరోజు అందరితో పాలు పంచుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన ఈ కార్యక్రమానికి నేను స్వయంగా వెళ్ళకపోయినా ఫోన్ చేసినట్లే వచ్చినటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా మంత్రులందరూ చేస్తున్న సందర్భంగా ఇదే సమయాన్ని మనం కూడా సెలబ్రేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ టైంలో ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి మన ఆటలాగలు ఇప్పుడున్నటువంటి ఈ క్షణాన్ని ఈ సభకు వచ్చినటువంటి మనందరిలోని పెద్దలు, మనకి గురు సమానులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు రావాల్సిన కోరుతున్నాం. జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి ఆర్బాసీని గారు రావాల్సిన కోరుతున్నాం. మా సోదరుడు మెకానిక్ ప్రెసిడెంట్ అయినటువంటి పెళ్లి గణేష్ గారు కూడా రావాల్సిన కోరుతున్నాం. మా యూనియన్ నుంచి గౌరవాధ్యక్షులు గద్ద రాజన్ గారు, మత్తెల మోహన్ గారు ఆల్రెడీ వచ్చున్నారు, వారికి ధన్యవాదాలు. అలాగే ఆదనగర్ రెబల్ వైసీపీ ప్రియమైన నాయకులు కొల్లి వెంకటేశ్వర కూడా రావాల్సిన కోరుతున్నాం. వెంకటేశ్వర గారు టీడీపీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా. ఇప్పుడు కేక్ కట్ చేస్తారు. అందరూ కూడా ఆయనకి కేక్ కటింగ్ విషయంలోని ఇప్పుడు వేదిక మీద పెద్దలందరూ కూడా సహకరించాల్సి కోరుతున్నాం. అలాగే మా యూనియన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ రాజును కూడా ఆహ్వానిస్తున్నాం. రండి. అలాగే ఎవరు ఎన్ననుకున్నా అదేవిధంగా పౌండర్ యూనియన్ సెక్రటరీ గారు మరియు మన గుడికి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి గుడి ప్రెసిడెంట్ కుమార్ గారిని కూడా రావాల్సి కోరుతున్నాం. అంటే 8 బాగా ఆటనగర్లో. అలాగే లేటెస్ట్ యువ నాయకుడు, కొత్త సెక్రటరీ, నూతన సెక్రటరీ, అనేక రకాలైనటువంటి చురుగ్గా ఉన్నటువంటి మా సోదరుడు, మాకు పుత్ర సమానుడైనటువంటి కొమ్మాడ రవిని రాజు కోరుతున్నాం. ఇప్పుడు గురుగారిని కేక్ కట్ చేయవలసి కోరుతున్నాం. మీరు ఇక్కడ సీనియర్ అంతఃకరణ శుద్ధితో ధన్యవాదాలు. ఇది నేను జరుగుతున్న కార్యక్రమాన్ని పరిస్థితులను పెట్టుకున్నది కాదండి, మన భవిష్యత్తు గురించి ముందు చూపుగా పెట్టిన కార్యక్రమం. ఎందుకంటే మనం ఆటంకాలు వచ్చిన దానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం.
ఈ ఏపీఐఏసీ 2 సంవత్సరానికి ఒకసారి మారిపోయే జడ్డములతోటి మనం నరకయాతన పడుతున్నాం. వచ్చేవాళ్ళు సబ్జెక్ట్ తెలియక ఇండస్ట్రియల్ నామ్స్ ఏ ఉంటాయి అన్ని కూడా మన నెత్తి మీద రుద్ది మనల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా కార్మికులు చాలా మంది మనతో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్థలాలు లేవు. ఇవన్నీ మనం సమకూర్చుకోవడానికి ఇది ఎంతో సుదినమైన దినం. మనకున్నటువంటి చుట్టూ ఎమ్మెల్యేలు అందరూ నెగ్గారు. అందరూ కూడా మనం వెళ్తే మనం ఆహ్వానించేందుకు సహృదయులే. మనం ఇక్కడ నుంచి తన మన యూనియన్ భేదం లేకుండా అందరూ కలిసికట్టుకెళ్లి మనకు కావలసిన కార్యక్రమాలు నెరవేర్చుకుంటే ఆటోనర్ బాగుపడుతుంది. ఆటోనర్ అంటే మనం ఏళ్తున్నాం కానీ ఏమీ లేదు, పుట్టినలో పుట్టినట్టే ఉన్నాడు. వాడికి ఒక లాగు లేదు, స్టొక్క లేదు. ఆ ఏళ్ళ ఎలాగే చెప్పారు, మురళక్ష్మణారు, సంజయరారు మన చేతులు ఎత్తారు. అంతకంటే గొప్పగా ఏమీ మనకు ఏమీ ఉద్ధరించలేదు. అలాగని ఎవరు కూడా బంద్ పెట్టుకోరు. ఎందుకంటే మనకు సహకరించలేదు, ఈ ప్రభుత్వం మనకు సహకరించలేదు. కాబట్టి ఇక్కడి నుంచన్నా మనం ఒక ప్లాన్ గా మాకు ఇది కావాలి, మాకు అది చేయాలని చెప్పేసి అందరూ వెళ్ళాలి. ఇది ఎవరో ఒక్కరిదే కాదు బాధ్యత. ఎవరో ఒక్కరే పూనుకుంటే ఏదో సీనియర్ గారో ఏదో అప్పారారో గణేష్ గారో పూనుకుంటే వీరు కాదు. తొలిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని